16వ రోజు కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర భీమవరం గ్రంథి వెంకటేశ్వరరావు కాలేజీ వద్ద సభ. నేడు అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు పర్యటన, చోడవరం ఎలమంచిలిలో బహిరంగ సభలు. నేడు సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ సభ, హాజరు కానున్న మాజీ సీఎం కేసీఆర్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ పర్యటన, కార్నర్ మీటింగ్స్ లో పాల్గొననున్న ఎమ్మెల్యే. నేడు తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం, చెన్నై సౌత్ లో తమిళిసైకి మద్దతుగా రోడ్ షో. బీహార్లో నేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం, గయా గాంధీ మైదాన్లో బహిరంగ సభ. బెంగళూరుపై హైదరాబాద్ విజయం, 25 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ గెలుపు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలోని మహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి హత్య కలకలం రేపింది. ఓవైసీ మార్కెట్ సమీపంలోని అసద్ బాబా నగర్లో ఖలీల్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఖలీల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై బహదూర్పుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమ్రంభీం మసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ మహిళా ఎస్ఐ లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి ఓ యాక్సిడెంట్ కేసులో వాహనం రిలీజ్ చేయడానికి బాధితుడిని 25,000 డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బాధితుడు లంచం ఇస్తుండగా తాము రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి అనంతరం ఆమెను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచామన్నారు. ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జి ఆదిలాబాదు. గత నెల 31వ తేదీ నాడు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని బూరుగుడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్, అతను సిసిసి నస్పూర్ నివాసి, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం. అతన్ని రైలు మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిసి 41 నోటీస్ ఇచ్చి, మరియు ఆయన వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజలక్ష్మి గారు 25,000 రూపాయలు డిమాండ్ చేసి వాటిని 25,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. ఆమెని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో నేను ప్రొడ్యూస్ చేయబోతున్నాను. కేసు పరిశోధనలో రమణమూర్తి, నేను ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జి ఆదిలాబాదు. గత నెల 31వ తేదీ నాడు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని బూరుగుడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్, అతను
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాయి దాడి ఘటన అనంతరం నిన్న తిరిగి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన జగన్ ఎన్టీఆర్ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ఇవాళ 16వ రోజు జగన్ బస్సు యాత్రను కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా బస్సు నుంచి కిందకు దిగి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ యాత్ర కొనసాగుతోంది. ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ సోమవారం రాత్రి బస్ చేసిన నారాయణపురం దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరతారు. నిడమర్రు కడవరు మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివార్లో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం పిప్పర పెరవల్లి సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకొండ శివార్లో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధం సభ అటెండ్ అయ్యేదానికి రేపు 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు భీమవరం చేరుకోనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు వెస్ట్ గోదావరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి ఈ గోదావరి జిల్లాల్లో వాళ్ళు క్యాండిడేట్లు కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ స్టేజ్లో అనౌన్స్ చేసి వాళ్ళందరినీ కూడా స్వయంగా ఆయనే ప్రజలకు ఇంట్రడ్యూస్ కూడా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం సభలు భారీగా విజయవంతమయ్యాయి. అదేవిధంగా ఇక్కడ కూడా భారీగా ఈ సభ కూడా సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో రోడ్ షోలు చేపట్టారు నందమూరి బాలకృష్ణ. ఇవాళ ఎమ్మిగనూరు మంత్రాలయంలో రోడ్ షో బహిరంగ సభ నిర్వహిస్తారు. నిన్న నందికొట్కూరు కర్నూలులో రోడ్ షో బహిరంగ సభ నిర్వహించారు. కర్నూలులో రాత్రి బస చేశారు. ఇవాళ ఎమ్మిగనూరు మంత్రాలయంలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేయనున్నారు. బాలకృష్ణ చేపట్టిన రోడ్ షోలకు జనం బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున హారతులు పడుతూ బాణసంచా పిలుస్తూ జై బాలయ్య అంటూ కూటమి శ్రేణులు అభిమానులు ప్రజల కేరింతలు కొట్టారు. ఎక్కడ చూస్తే మనం 1600 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లు చూస్తున్నాం మనం. సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? అమ్మని చెల్లెని ఇంట్లో తరిమేశాడు. దాని తర్వాత ఈ యొక్క బాబాయిని చంపిన నిందితులకి కాపాడుతూ మన చెల్లికి ద్రోహం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మబలికిన యువతను మోసం చేశాడు. ఆ యువతకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ప్రభుత్వం వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలికాడు. ఉద్యోగస్తులకి మోసం చేశాడు. ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తాన్పూర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు 1,00,000 మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని
6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సుల్తాన్పూర్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్ ప్రసంగించిన నేపథ్యంలో భారీ వేదికను తీర్చిదిద్దారు. సాయంత్రం 5:30 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ప్రారంభం కానుంది. కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పటాన్ చెరువు, సంగారెడ్డి మీదుగా సుల్తాన్పూర్ చేరుకుంటారు. కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ప్రధాన రహదారులు, కుడళ్ల వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీ జెండాలతో అలంకరించారు. బహిరంగ సభ ప్రాంతంలో కేసీఆర్తో పాటు హరీష్ రావు, మెదక్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామరెడ్డి, గాలి అనిల్ కుమార్ కటౌట్లను సైతం ఏర్పాటు చేశారు. మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, పటాన్ చెరువు, నర్సాపూర్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. సభ నిర్వహించనున్న స్థలాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో కలిసి పరిశీలించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్దిపేట నుండి మల్లారెడ్డి ఫోన్లలో అందిస్తారు. ఎస్ మల్లారెడ్డి. గుడ్ మార్నింగ్ సోని. ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను సంగారెడ్డి జిల్లా చౌటపూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ప్రజాశీర్వాద సభ ఏర్పాటు చేసింది. ఈ ప్రజా మంత్రి హరీష్ రావు కూడా పార్టీ శ్రేణులకు నిర్దేశం చేశారు. ఈ పార్టీ అభివృద్ధి పనులను కూడా ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సభ ఏర్పాట్లు కూడా చింతా ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మరి ఆందోళన మాజీ ఎమ్మెల్యే కాంతి కిరణ్ సభ ఏర్పాట్లను కూడా చేశారు. సభలో గ్యాలరీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, యువకులకు మరియు వచ్చే ప్రజలందరికీ కూడా వేరు గ్యాలరీ ఏర్పాటు చేశారు. పోలీసు అధికార యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ముఖ్యంగా కేసీఆర్ ఈ బహిరంగ సభలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీ పథకాలను అమలు చేయట్లేదని వాళ్ళ యొక్క వైఫల్యాలను మోడీ ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టున్నారు. అదేవిధంగా ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ పరిపాలన కాలంలో అభివృద్ధి పనులను ప్రగతిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా కూడా ఆయన ఈరోజు సభలో తెలుపనున్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, తనకు బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు. దీనికి కౌంటర్ దాఖలు చేసిన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత సూత్రధారి, పాత్రధారిగా చెప్పారు. కవిత బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని బెయిల్ ఇవ్వొద్దని కోరారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. ఇదిలా ఉంటే కవితకు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. దీంతో సిబిఐ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. 3 రోజుల కస్టడీ ముగియడంతో నిన్న కవితను సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సిబిఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో సిబిఐ తన వాదనలు వినిపిస్తూ సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామన్నారు. ఆమె విచారణకు సహకరించలేదని చెప్పింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సిబిఐ కోరగా కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది. ఇదే సమయంలో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై సీరియస్ అయ్యారు.
జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా మాట్లాడవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం కవిత బయటకు వస్తూ సిబిఐపై ఆరోపణలు చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని అన్నారు. 2 నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారని, బయట బీజేపీ అడిగిందే లోపల సిబిఐ అడుగుతోందని చెప్పారు. ఇందులో కొత్తది ఏమీ లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. మార్చి 15వ తేదీన ఈడీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ ఈ నెల 11న అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో కవితను సిబిఐ అధికారులు 3 రోజుల పాటు విచారించారు. లిక్కర్ స్కామ్లో నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు వచ్చిన వాంగ్మూలం, వాట్సాప్ చాట్స్పై సిబిఐ కవితను ప్రశ్నించింది. ఈ సందర్భంగా కవిత విచారణను సిబిఐ వీడియో రికార్డ్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరై పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ బూత్ కమిటీ నాయకులు భారీగా హాజరు కానున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి జోగు రామన్న ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా నిర్వహించే ఈ సమావేశం నుంచి ఎన్నికల ప్రచార హోరు పెంచుతామని తెలిపారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి మీనా ఆదేశించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సిపి కాంతి రాణాను ఐజీ రవిప్రకాష్ల నుంచి సచివాలయంలో దర్యాప్తు వివరాలు తెలుసుకున్న సీఈఓ మీనా దర్యాప్తు వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు. ఏమన్నా ఒక లైవ్ అకౌంట్ కానీ అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఆ సెల్ ఫోన్ ఫుటేజ్ తో కానీ మేము ఐక్యూస్ ని పట్టుకోగలిగితే డెఫినెట్ గా వాళ్ళకి 2 lakhs క్యాష్ రివార్డ్ కూడా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ వివరాలు పూర్తిగా కాన్ఫిడెన్షియల్ గా పెట్టబడతాయి. దీన్ని కూడా మేము 2 సీనియర్ ఆఫీసర్స్ నే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడానికి పెట్టాము. ఇక్కడ మన డీసీపీ శ్రీనివాసరావు గారు, అలానే అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్ శ్రీహర్ బాబు గారు. ఎవరికైనా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మన ఈ కమిషనర్ టాస్క్ ఫోర్స్ నేతాజీ బ్రిడ్జ్ ఈ పశువుల ఆసుపత్రి పక్కన లబ్బిపేటలో ఉంది. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అందరికీ తెలుసు. నటుడు సల్మాన్ ఖాన్ కు చెందిన గెలాక్సీ అపార్ట్మెంట్ బయట సెక్యూరిటీ పెంచారు. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఆదివారం లారెన్స్ గ్యాంగ్ తో సంబంధం ఉన్న 2 కాల్పులు జరిపిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఈ చర్య తీసుకుంది. సల్మాన్ ఖాన్ ఎప్పుడు బయటకు వెళ్లినా సెక్యూరిటీకి సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు హెచ్చరించారు. గతంలో సల్మాన్ ఖాన్ కు వై+ కేటగిరీ భద్రత కింద 2 PSOలు, 2 కమాండోలు, 2 ఎస్కార్ట్ వాహనాలు, 11 మంది పోలీసులు ఉన్నారు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు 3 పోలీసులు, 1 PSOను అదనంగా నియమించారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల మోత మోగింది. రాత్రి జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. 288 పరుగుల లక్ష్య ఛేదంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేయడం ఆ జట్టు పోరాట పటిమకు అద్దం పడుతోంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 102, హెన్రిచ్ క్లాసెన్ 67, అబ్దుల్ సమద్ 37, మార్క్రమ్ 32, అభిషేక్ శర్మ 34 పరుగులు చేశారు. అనంతరం ఛేదన్లో కొన్నంత లక్ష్యం కళ్ల ముందున్న బెంగళూరు జట్టు ఏమాత్రం భయపడలేదు. ఓపెనర్లు కోహ్లీ, కెప్టెన్ ఫామ్ డూప్లెసిస్ జోడీ దుమ్ము రేపింది. వీరిద్దరూ 6.2 ఓవర్లలోనే తొలి వికెట్కు 80 పరుగులు జోడించి సన్ రైజర్స్ గుండెల్లో గుబులు లేపారు. ఓ దశలో బరిలో దిగిన దినేష్ కార్తిక్ విశ్వరూపం ప్రదర్శించాడు. భారీ షాట్లతో సన్ రైజర్స్ను హడలెత్తించాడు. ఇటీవల ఉప్పల్లో ముంబైతో జరిగిన మ్యాచ్లో 277 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది హైదరాబాద్. 4లు, 6ర్లతో సన్ రైజర్స్ బ్యాటర్లు, బౌలర్లపై దండయాత్ర చేశారు. అందరూ షాక్ అయ్యేలా T20లో భారీ స్కోరు నమోదు చేసింది.
తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ అంతకు మించి బ్యాటింగ్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో 287 పరుగులు చేసి తన రికార్డును తానే బద్దలు చేసింది.